హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేణు మోటార్స్. మన దాంట్లో ఇంకొక మోడల్ అండి. కనిపించకుండా ఎన్నో రోజులు మీ అందరిని ఊరిస్తుందని నాకు అర్థమైంది. మన ఫ్యాక్టరీ ఓపెనింగ్ టైంలోనే ఐకాన్ కూడా లాంచ్ చేయాల్సిన వాళ్ళం ఈ ఫ్లైతో పాటు. కానీ మనకు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రావడం కొంచెం లేట్ అయింది. సో దానివల్ల ఆగునిన్నాం. కరెక్ట్గా లాంచ్ చేద్దాం అనుకునే లోపు మా వాళ్ళు అంటే అప్రూవల్ రాగానే ఇంకా ప్రొడక్షన్ సేల్స్ అన్నీ అయిపోయాయి, స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్. సరే ఇంకా వద్దు అని చెప్పేసి దీన్ని గ్రాండ్గా లాంచ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అది చేసామనుకోండి, ఆల్రెడీ మీరు చూయించింది మళ్ళీ లాంచ్ చేస్తానంటారనే ఉద్దేశంతో సింపుల్గా చేస్తున్నామండి. ఇప్పుడు మన వేణు మోటార్స్లో ఇంకొక మోడల్ ఐకాన్. ఇది చూడ్డానికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. నాకు తెలిసి అమ్మాయిలకైతే చాలా ఇష్టపడతారేమో అనిపిస్తుంటుంది. లైటింగ్స్ కూడా చూడండి. మామూలుగా ఒక టూ వీలర్కి లైట్ అనేది ఇక్కడ ఉండడమే కరెక్ట్ అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం వెహికల్ ఎటు వెళ్ళినప్పుడు అటు తిప్పుతూ ఉంటాం, కరెక్ట్గా మన హ్యాండిల్ ఎటు ఉంటే అటు పడుతూ ఉంటుంది. సో పర్ఫెక్ట్గా లైట్ ఇక్కడ ఉంటుంది. స్టైలిష్గా ఇక్కడ ఒక డిఆర్ఎల్ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ చూస్తే ఇండికేటర్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్, 12 ఇంచ్ టైర్. చాలామంది ఎప్పుడు అడిగేవాళ్ళు 12 ఇంచ్ టైర్స్ కావాలా. సో ఇప్పుడు అన్నీ కూడా దీంట్లో ఇచ్చాం. నెక్స్ట్ రివర్స్ గేర్, క్రూజ్ మోడ్, పార్కింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కాకుండా అడిషనల్గా మీకు ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి లేదా ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఏదైనా పెట్టుకోవడానికి ఒక చిన్న బాక్స్ ఒకటి ఇచ్చి ఉంటాం మనం. మీరు ఇది కూడా మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ గ్రాబ్ గ్రిల్. ఇది మాకు థండర్లో మేము ఇబ్బంది పడ్డది ఏమి అంటే ముఖ్యంగా ఇదే, ఎక్కువ మనలు వెయిట్ వేసేవాళ్ళు కొంచెం బ్రేక్ అయ్యేది. సో ఇక్కడ అదే కాకుండా మంచి క్వాలిటీతో ఇవ్వడం జరిగింది. సో చాలా ప్రీమియం లుక్ అనేది ఉంటుందండి ఈ వెహికల్. నాకు కూడా ఇంతకుముందు చాలా రోజుల నుంచి ఇంట్రెస్ట్ ఉంది వెహికల్స్ లాంచ్ చేయాలని చెప్పేసి అని. బట్ నాకు అప్రూవల్స్ అప్పుడు లేట్ అయిపోయాయి. ఫైనల్గా అన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడు కరెక్ట్ టైం. మీలో ఎవరైనా కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, మంచిగా వెహికల్ కావాలి అనుకుంటే ఐకాన్ లేదా ఈ ఫ్లై రెండు కూడా చాలా బాగుంటాయి. మామూలుగా మనం బైక్ డ్రైవ్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్లో నాకైతే నచ్చింది ఒక్కటి ఏంటంటే ఇట్లా మనం యాక్సిలేటర్ ఇవ్వగానే స్లో అయినప్పుడు జర్కింగ్ వస్తుంది. ఆ జర్కింగ్ అనేది నాకు అస్సలు నచ్చేది కాదు. ఇప్పుడు మన వెహికల్లో ఈ ఫ్లైలో కానీ ఐకాన్లో కానీ ఆ జర్కింగ్ కూడా చూడండి మీరు. ఒక్కసారిగా పికప్ తీసుకోవడం కానీ మనం ఆ జర్కింగ్ కానీ అవన్నీ ఏముండవు. సేమ్ ఫ్యూయల్ వెహికల్ ఎలాగైతే ఉంటుందో పర్ఫార్మెన్స్ అలాగే పెట్టాం మనం. ఈ ఫ్లై కానీ ఐకాన్ కానీ మనం ఎలక్ట్రిక్ వెహికల్ని స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఇబ్బంది ఉండేది. సో అది లేకుండా చూసుకున్నాం, చాలా జాగ్రత్త పడి. చూడండి మీరు, ఇప్పుడు నేను బ్రేక్ వేసాను, ఇదిగోండి జర్కింగ్ అనేది లేదు చూడండి. అదే మన రిమైనింగ్ వెహికల్స్లో ఈవెన్ థండర్లో కూడా ఉండింది. దీన్ని ఎలా చేయాలి ఏమి అంటే ఇవన్నిటికీ మాకు టైం పట్టింది. ప్లస్ ప్రతిదీ కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఎప్పుడైతే మనం కొంచెం అమౌంట్ అనేది పెరుగుతుందో అన్నీ కూడా క్వాలిటీలో మనకు ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఈవెన్ నేనైనా ఎవరైనా కూడా మనం లో బడ్జెట్ ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తామో వాటిలో మనము వెహికల్లో కూడా కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే నాకే ఇంతకుముందు ఎప్పుడు నచ్చేది కాదు ఎలక్ట్రిక్ వెహికల్లో ఆ జర్కింగ్ అనేది. ఈ వెహికల్లో అసలు ఆ సమస్య లేదు. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేప్పటికి 59,999 రూపీస్ అండి. ఇది 90 కిలోమీటర్స్ అనేది వన్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే వస్తుంది. 60 volts 40 AH బ్యాటరీస్. నెక్స్ట్ లేదు నాకు ఇదే వెహికల్ కావాలి, ఇంకొంచెం బడ్జెట్ తక్కువ కావాలి అనుకుంటే మీకు 60 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. అది 55,000. నా సజెషన్ అయితే 90 కిలోమీటర్స్ రేంజ్ తీసుకోమని నేను చెప్తాను. పర్ఫెక్ట్ వెహికల్ అండి. వీటిలో కలర్స్ వచ్చేపాటికి గ్రీన్,
మెరూన్, బ్లూ అండ్ గ్రే, ఈ 4 కలర్స్ ఇస్తున్నాం. ఈ ఫెస్టివల్ లోపు మీలో ఎవరైనా వెహికల్ బుక్ చేసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.